Hello Mamas, welcome to my YouTube channel Mama Easyra. సో ఆల్రెడీ మనం సి లాంగ్వేజ్లో ఇంట్రొడక్షన్ టు సి లాంగ్వేజ్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. సో ఈ రోజు నుంచి మనం సి లాంగ్వేజ్లో ఎంటర్ అవుతున్నాం. సో సి లాంగ్వేజ్లో ఫస్ట్ టాపిక్ వచ్చి ఫండమెంటల్స్ ఆఫ్ సి. సో ఈరోజు మనం ఫండమెంటల్స్ ఆఫ్ సి గురించి తెలుసుకుందాం. సో ఫండమెంటల్స్ అంటే బేసిక్స్ ఆఫ్ సి అన్నమాట. సో ఆల్రెడీ ఇంట్రొడక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఫండమెంటల్స్ ఆఫ్ సిలో ఫస్ట్ మనం ఏం తెలుసుకుందామంటే సి క్యారెక్టర్ సెట్. సో సి క్యారెక్టర్ సెట్ అనేది తెలుసుకుందాం. సో ఇప్పుడు సి క్యారెక్టర్ సెట్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. సో సి క్యారెక్టర్ సెట్ అంటే లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది అందరికీ తెలుసు. సో సేమ్ అలానే సి లాంగ్వేజ్ అనేది కూడా ఒక లాంగ్వేజ్. సో ఇది అందరికీ తెలుసు. సో ఇప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో సో కామన్గా మనం యూజ్ చేస్తాం ఇంగ్లీష్ లాంగ్వేజ్. అండ్ ప్రోగ్రామింగ్లో కామన్గా ఏం లాంగ్వేజ్ యూజ్ చేస్తాం, సి లాంగ్వేజ్ అనేది బేసిక్ లాంగ్వేజ్. అలానే మన జనరల్ లాంగ్వేజెస్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది బేసిక్ లాంగ్వేజ్ అనమాట. సో అందరికీ తెలుసు. సో ఈ రెండు లాంగ్వేజ్ల మధ్యన డిఫరెన్స్ ఏంటి, సిమిలారిటీస్ ఏంటో చూద్దాం. సో ఇప్పుడు సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే 26 ఆల్ఫాబెట్స్ అనేవి ఉంటాయి. అండ్ అదే సి లాంగ్వేజ్కి వచ్చి యాస్కీ క్యారెక్టర్ సెట్స్ అనేవి ఉంటాయి. సో ఇవన్నీ 256 క్యారెక్టర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ 26 ఆల్ఫాబెట్స్ అనేవి ఉంటాయి. సో అదే సేమ్ యాస్కీ క్యారెక్టర్లో 256 క్యారెక్టర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు అందరికీ కామన్ డౌట్ ఏముంటుందంటే యాస్కీ అంటే ఏంటి. సో అందరికీ 26 ఆల్ఫాబెట్స్ గురించి తెలుసు, బట్ యాస్కీ గురించి తెలియదు. సో యాస్కీ అంటే ఏంటి? సో యాస్కీ అంటే అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. సో ఇది ఎవరు క్రియేట్ చేశారు? ఈ యాస్కీ అనేది క్రియేటెడ్ బై ఐబిఎం. సో ఐబిఎం అనే కంపెనీ అనేది గురించి అందరికీ తెలుసు. సో ఐబిఎం వాళ్ళే దీన్ని క్రియేట్ చేశారు, అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. సో ఈ ఐబిఎం ఫుల్ ఫామ్ ఏంటంటే ఇంటర్నేషనల్ బిజినెస్ మషీన్స్. సో ఇది నెక్స్ట్ మనం జావా ఆర్ .NET ఆర్ పైథాన్ దాంట్లో ఏముంటాయి? సో ఇప్పుడు సి లాంగ్వేజ్లో యాస్కీ క్యారెక్టర్స్ ఉన్నట్టే సేమ్ జావా .NET పైథాన్లో ఏం యూజ్ చేస్తామంటే యూనికోడ్ క్యారెక్టర్స్ అనేవి యూజ్ చేస్తాం. సో యూనికోడ్ క్యారెక్టర్ సెట్ అనేవి యూజ్ చేస్తాం. సో యూనికోడ్ క్యారెక్టర్ సెట్ అంటే ఏంటి అంటే యూనివర్సల్ కోడ్ అన్నమాట. సో దీంట్లో మొత్తం టోటల్ ఎన్ని ఉంటాయంటే 65,536 క్యారెక్టర్ సెట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో 65,536 అన్ని క్యారెక్టర్స్ ఎందుకు ఉంటాయి అంటే సింపుల్, మీ అందరికీ ఆల్రెడీ తెలుసు జావా .NET పైథాన్తో మనం ఏం డెవలప్ చేస్తాం, వెబ్ అప్లికేషన్స్ అనేవి డెవలప్ చేస్తాం. సో ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు నేను ఒక ఫేస్బుక్ అనేది డెవలప్ చేస్తే దాన్ని ఓన్లీ మాత్రం మన తెలుగు వాళ్ళు, మన ఇండియా వాళ్ళు మాత్రమే యూజ్ చేయొచ్చా, ఆర్ ఫారెన్లో ఏ కంట్రీ వాళ్ళైనా యూజ్ చేయొచ్చా? ఏ కంట్రీ వాళ్ళైనా యూజ్ చేయొచ్చు. సో డిఫరెంట్ లాంగ్వేజెస్లో కూడా ఉంటుంది. సో అందుకే జావా .NET పైథాన్ అనేది వెబ్ అప్లికేషన్. సో డిఫరెంట్ గ్లోబలీ ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. అందుకే యూనికోడ్ క్యారెక్టర్ సెట్స్ అనేవి ఇన్నోటి ఉన్నాయి, లైక్ 65,536. సో ఇప్పుడు ఈ 256 క్యారెక్టర్స్ అనేవి ఈ 65,536లో ఇన్వాల్వ్ అయి ఉంటుందా అంటే ఎస్, ఆ 256 యాస్కీ క్యారెక్టర్స్ కూడా ఈ యూనివర్సల్ కోడ్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది అన్నమాట. సో 256 ASCII character set is also a part of this 65,536. So next point వచ్చి Java has 65,536 because Java is a web application. Globally we have
different languages. So these are 65,536. సో అర్థమైంది కదా. అండ్ ఇది ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చి ఇప్పుడు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ మనం అనేది నేర్చుకున్నాం. మనం ఫస్ట్ క్లాస్లో నర్సరీ క్లాస్లో ఆల్ఫాబెట్స్ A to Z వరకు అనేది నేర్చుకుంటాం. సో ఆల్ఫాబెట్స్ నేర్చుకున్నాక మనం ఏం నేర్చుకుంటాం? ఇంగ్లీష్ వర్డ్స్ అనేవి నేర్చుకుంటాం. సో అలానే సి లాంగ్వేజ్లో మనం ఏం నేర్చుకుంటామంటే దాన్నే కీవర్డ్స్ అంటాం. సో సి లాంగ్వేజ్ ఇంగ్లీష్ వర్డ్స్ ఎలాగో సి లాంగ్వేజ్లో కీవర్డ్స్ అనేది నేర్చుకుంటాం. ఇప్పుడు ఇంగ్లీష్ వర్డ్స్ అనేవి నేర్చుకున్నాక మనం ఏం నేర్చుకుంటాం? వర్డ్స్ నేర్చేసాం, వర్డ్ స్పెల్లింగ్స్ నేర్చుకున్నాం, చిన్న చిన్న వర్డ్స్ స్టార్ట్ చేస్తాం ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్. నెక్స్ట్ మనం ఏం నేర్చుకుంటాం? ఇంగ్లీష్లో సెంటెన్స్ ఎలా రాయాలి, సెంటెన్సెస్ ఫామ్ ఎలా చేయాలో నేర్చుకుంటాం. సో అలాగే సి లాంగ్వేజ్లో కీవర్డ్స్ నేర్చుకున్నాక మనం ఇన్స్ట్రక్షన్ అనేది నేర్చుకుంటాం. అంటే ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంటి? కోడ్ అనమాట. ఆ మొత్తం కోడ్ లైన్ బై లైన్ని ఇన్స్ట్రక్షన్ అంటాం. అండ్ మొత్తం కోడ్ని కలిపితే ఒక ప్రోగ్రామ్ అంటాం. అండ్ ఆ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ని కలిపితే సాఫ్ట్వేర్ అంటాం. సో ఇంగ్లీష్ సెంటెన్స్ నేర్చుకున్నాక లాస్ట్లో ఏం రాస్తాం? ఇంగ్లీష్ డాక్యుమెంట్స్ అనేవి నేర్చుకుంటాం, రాయడం నేర్చుకుంటాం అనమాట. ఇంగ్లీష్ సెంటెన్సెస్ తెలుసుకుంటే మనం డాక్యుమెంట్స్, పారాగ్రాఫ్స్ అనేవి రాసుకోవచ్చు. సో సేమ్ అలాగే ASCII క్యారెక్టర్ సెట్ నేర్చుకున్నాక కీవర్డ్స్, అండ్ కీవర్డ్స్ నేర్చుకున్నాక ఇన్స్ట్రక్షన్స్, అండ్ ఇన్స్ట్రక్షన్స్ నేర్చుకుంటే మనం ఏం డెవలప్ చేయొచ్చు అంటే సాఫ్ట్వేర్. సో ఇది సి క్యారెక్టర్ సెట్ అంటే. అర్థమైందా? సో వితౌట్ క్యారెక్టర్ సెట్ అనేది, సో వితౌట్ క్యారెక్టర్ సెట్ there is no language. సో క్యారెక్టర్ సెట్ లేకపోతే లాంగ్వేజ్ అనేది లేదు. సో ఇప్పుడు మీ అందరికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. లైక్ include stdio.h void main printf ABC. సో ABC అనేది ప్రింట్ చేయాలి. సో ఇదేంటి ఇప్పుడు మన దగ్గర ఉన్నది? దీన్ని మనం ఏమంటాం? లైన్ బై లైన్ అయితే ఇన్స్ట్రక్షన్ అంటాం. సో మొత్తాన్ని కలిపితే ఏమంటాం? సోర్స్ కోడ్. ఈ సోర్స్ కోడ్ అనేది ఏ లాంగ్వేజ్లో ఉంది? ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంది. సో ఇప్పుడు హౌ టు కరెక్ట్ ఇంగ్లీష్ కోడ్, హౌ టు చేంజ్ ఆర్ కన్వర్ట్ అన్నమాట. ఇప్పుడు హౌ టు కన్వర్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టు బైనరీ కోడ్. సో అందరికీ తెలుసు ఎలా మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి బైనరీ కోడ్గా కన్వర్ట్ చేస్తాం, బైనరీ కోడ్గా. సో బై హెల్ప్ ఆఫ్ కంపైలర్. కంపైలర్ అనేది ఏం చేస్తుంది? కంపైలర్ అనేది ఏం చేస్తుంది అంటే చెకింగ్ ద code at once and leaving the errors. మొత్తం కోడ్ని ఒకేసారి చెక్ చేసి కంపైల్ చేస్తుంది. ఒకవేళ దాంట్లో ఎర్రర్స్ ఉంటే ఎర్రర్స్ అనేవి ఇస్తుంది, లేకపోతే రన్ అయిపోద్ది. సో ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి బైనరీ కోడ్గా హెల్ప్ చేయడానికి మనకి యూజ్ అవుద్ది అనమాట కంపైలర్. సో ఇప్పుడు నేను మీ అందరికీ కంపైలర్ ఇది ఎలా చేస్తుంది, ఇది బ్యాక్గ్రౌండ్లో ఎలా వర్క్ అవుతుందో మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ కోడ్ అనేది చూశారు కదా. సో ఇప్పుడు ఈ కోడ్ ఎలా వర్క్ అవుద్దో నేను మీ అందరికి చూపిస్తా. పెయింట్లో ఎగ్జాంపుల్ చెప్తా, మీ అందరికి అర్థమవుతుంది. సో లైక్ ఇక్కడ మనకి కోడ్ అనేది ఉంది దీంట్లో. లైక్ printf ABC అనేది దీంట్లో ఉంది. సో ఇప్పుడు ఇక్కడ కంపైలర్ అనేది ఉంది మనకి. సో కంపైలర్ ఏం చేస్తుంది అనేది చూపిస్తా. సో కంపైలర్ ఏం చేస్తుంది అంటే, ఫస్ట్ కంపైలర్ ఏం చేస్తుంది అంటే ఈ ఏని ఫస్ట్ తీసుకుంటుంది, జస్ట్ ఏని మాత్రమే తీసుకుంటుంది. సో ఇప్పుడు ఏని ఏ ఎలా కన్వర్ట్ అవుద్దంటే ఏ కన్వర్ట్ టు 97. సో ఏ అనేది 97గా ఎందుకు కన్వర్ట్ అయిందంటే 97 అనేది ఇక్కడ డెసిమల్ వాల్యూ అన్నమాట. 97 అంటే డెసిమల్ వాల్యూ.
and 97 is the ASCII value of A. డెసిమల్ వాల్యూ అంటే ఏంటి? పాయింట్ లేని నంబర్స్నే మనం డెసిమల్ వాల్యూ అంటాం. పాయింట్ ఉంటే నాన్ డెసిమల్ నంబర్స్ అనేది అంటాం. సో ఇక్కడ పాయింట్ లేదు కాబట్టి దీన్ని డెసిమల్ వాల్యూ అన్నాం. అండ్ 97 అనేది ASCII వాల్యూ అనమాట, స్మాల్ ఏకి ASCII వాల్యూ. సో ఇప్పుడు మనం ఇచ్చే ఏ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనమాట. సో ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది సి లాంగ్వేజ్కి కంపైలర్ మషిన్కి అర్థం అవ్వదు అనమాట. సో మషిన్కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటి? మషినరీ లాంగ్వేజ్ ఆర్ బైనరీ లాంగ్వేజ్. సో బైనరీ లాంగ్వేజ్లో చేంజ్ చేయాలి. సో ఇది చేంజ్ అయితే బైనరీ లాంగ్వేజ్లో అప్పుడే మషిన్కి అర్థమయ్యి మనకి అవుట్పుట్ అనేది ప్రింట్ అవుద్ది అనమాట. సో ఇప్పుడు 97 అనేది మషినరీ లాంగ్వేజా, మషిన్కి అర్థమయ్యే లాంగ్వేజా? కాదు. సో మషిన్కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటి? బైనరీ లాంగ్వేజ్. 0 or 1 ఇవి ఉంటేనే బైనరీ మషిన్కి అర్థమవుతాయి. సో ఇప్పుడు 97 ఉంది. సో ఇప్పుడు ఈ 97ని మనం ఎలా కన్వర్ట్ చేస్తాం? సో ఇప్పుడు ఈ 97 అనేది ఎలా కన్వర్ట్ అవుద్దంటే, ఇప్పుడు ఏముంది? 90 ఇక్కడ 97 అనేది ఉంది. అండ్ బైనరీ లాంగ్వేజ్ అంటే ఎన్ని నంబర్స్ ఉంటాయి? దాంట్లో 2 నంబర్స్ ఉంటాయి. సో ఈ 2 నుంచి మనం HCF తెలుసు కదా అందరికీ. సో అలా చేస్తాం అనమాట. సో సిస్టంలో బ్యాక్గ్రౌండ్లో ప్రాసెస్ అలా అవుద్ది. సో ఇప్పుడు 2 4 8 1 ఇక్కడ క్యారీ ఉంటే 2 8 16. సో ఎంత మిగిలింది? 248 ఎంత? 96. సో ఎంత మిగిలింది? ఇక్కడ 1 అనేది మిగిలింది. సో నెక్స్ట్ మళ్ళీ 2 2s 4 2 4s 8. సో ఇప్పుడు మొత్తం అయిపోయింది. సో ఇక్కడ ఏమొస్తుంది? 0 వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ 2 1s 2 2 2s 4. సో మళ్ళీ ఏమొస్తుంది? కంప్లీట్గా డివైడ్ అయిపోయింది కాబట్టి 0. సో నెక్స్ట్ మళ్ళీ 2 6 12. సో మొత్తం కంప్లీట్గా డివైడ్ అయిపోయింది కాబట్టి మళ్ళీ 0. నెక్స్ట్ 2 3s 6. మొత్తం మళ్ళీ 0 అయిపోద్ది. నెక్స్ట్ మళ్ళీ 2 1s 2. సో 1 వచ్చే వరకు మనం చేయాలన్నమాట. 2 1s 2. ఇప్పుడు ఎంత మిగిలింది? 1 అనేది మిగిలింది. సో ఇప్పుడు మీరు ఈ డెసిమల్ వాల్యూ అనేది బైనరీ లాంగ్వేజ్లో ఎలా చేంజ్ అయ్యిందంటే మనం ఇలా చేంజ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మనం నంబర్స్ని ఎలా చదువుతామంటే ఈ కింద నుంచి 1 నుంచి స్టార్ట్ చేసి ఈ పైన ఉన్న 1 వరకు మనం రాసుకుందాం. 1 1 0 0 0 0 and 1. సో ఇదేంటి? 1 1 0 0 0 0 1 అనేది ఏంటి ఇక్కడ? దీన్నే బైనరీ వాల్యూ ఆఫ్ 97 అంటాం. సో ఇది నేను మీ అందరికీ నోట్స్లో పెడితే మీ అందరికి కూడా అర్థమవుద్ది. నోట్స్లో అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీ అందరికీ కోడ్. సో దీన్నే మనం ఏమంటామంటే కంపైలేషన్ అండ్ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్. సో ఇది కంపైలేషన్ అండ్ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అన్నమాట. సో ఇప్పుడు దీంట్లో 1 1 0 0 0 0 1 అనేది ఏంటి? బైనరీ వాల్యూ ఆఫ్ 97 డెసిమల్ టు, దీన్నే మనం డెసిమల్ టు బైనరీ కన్వర్జన్ అంటాం. సో డెసిమల్ వరకు రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? ASCII వాల్యూ. ASCII వాల్యూ లేకపోతే మన ఆల్ఫాబెట్ అనేది డెసిమల్ వాల్యూ వరకు కన్వర్ట్ అవ్వదు. సో డెసిమల్ వాల్యూ కన్వర్ట్ అవ్వాలంటే ASCII వాల్యూ అనేది
కంపల్సరీ అనమాట. సో ఏ యాస్కీ వాల్యూ ఏంటి, స్మాల్ ఏది 97. సో ఆ 97కి వచ్చాక బ్యాక్ ఎండ్లో ఇలా అయితే బైనరీ లాంగ్వేజ్లో చేంజ్ అవుద్ది ఆర్ మషినరీ లాంగ్వేజ్లో చేంజ్ అవుద్ది. సో ఇది చేంజ్ అయ్యాక కంప్యూటర్ ఇది అర్థం చేసుకొని మనకి అవుట్పుట్ అనేది ఇస్తుంది అనమాట. సో ఇక్కడ నంబర్ సిస్టమ్స్ గురించి మీరు తెలుసుకోవాలి. సో నంబర్ సిస్టమ్స్లో ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ బైనరీ సిస్టమ్, నెక్స్ట్ ఆక్టల్ సిస్టమ్, ఆక్టా సిస్టమ్, అండ్ నెక్స్ట్ వచ్చి డెసిమల్ సిస్టమ్, అండ్ నెక్స్ట్ హెక్సాడెసిమల్ సిస్టమ్. సో ఇప్పుడు బైనరీ సిస్టమ్ అంటే ఏంటంటే మనం %d అనేది యూజ్ చేస్తాం, అండ్ ఆక్టల్ సిస్టంలో %o అనేది యూజ్ చేస్తాం, అండ్ డెసిమల్ సిస్టంలో %d అనేది యూజ్ చేస్తాం, అండ్ హెక్సాడెసిమల్ సిస్టంలో స్మాల్ x అయినా ఆర్ క్యాపిటల్ X అయినా యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మనం బైనరీ డెసిమల్ టు బైనరీ అనేది కన్వర్షన్ చేసాం. సో ఇప్పుడు ఇదే కరెక్టా కాదా, ఈ 11000001 అనేది కరెక్టా కాదా అని చెక్ చేసుకుందాం. వన్ 00001. సో ఇది కరెక్టా కాదా చెక్ చేసుకోవడానికి ఫస్ట్ ఈ 1 వాల్యూ అండ్ ఇక్కడున్న 1 వాల్యూ, ఇక్కడున్న 1 వాల్యూ గురించి తెలుసుకుందాం. మధ్యలో 0, సో 0కి వాల్యూ ఉండదు. సో ఇదేంటి 2 పవర్ 0 ఇది, అండ్ ఇక్కడ 0 0 0 ఇంటూ 0 0 అవుద్ది, 2 పవర్ 0 ఇంటూ 0 0 అవుద్ది, కాబట్టి దాన్ని తీసుకోం మనం. నెక్స్ట్ ఇది ఏ ప్లేస్లో ఉంది, ఇది 1s 2 0 1 2 3 4 అండ్ ఇది 5th ప్లేస్లో ఉంది. కౌంటింగ్ అనేది 0తో స్టార్ట్ చేయాలి. సో ఇది 2 పవర్ 5 అనేది అవుద్ది, అండ్ నెక్స్ట్ ఇది 2 పవర్ 6 అనేది అవుద్ది. సో ఒక్కసారి ఇది క్యాలిక్యులేట్ చేస్తాం, ఇది మొత్తం 2 పవర్ 6 అండ్ ప్లస్ 2 పవర్ 5 ప్లస్ 2 పవర్ 0 అంటే 64 ప్లస్ 32 ప్లస్ 1. సో ఎంత వస్తుంది మనకి 97. సో ఇలా బ్యాక్ ఎండ్లో మళ్ళీ బైనరీ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అంటే డెసిమల్ లాంగ్వేజ్లో చేంజ్ అయ్యి మళ్ళీ డెసిమల్ లాంగ్వేజ్ అనేది యాస్కీ వాల్యూ అనేది నార్మల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో చేంజ్ అవుద్ది అనమాట. సో దీన్ని ఏమంటామంటే మనం బైనరీ టు డెసిమల్ కన్వర్జన్. ఇది దీన్నే మనం ఏమంటామంటే బైనరీ టు డెసిమల్ కన్వర్జన్ ఇది. సో బైనరీ టు డెసిమల్ కన్వర్జన్ అనేది అర్థమైంది కదా. సో ఇప్పుడు ఈ బైనరీ టు డెసిమల్ కన్వర్జన్ అయ్యాక ఏమవుద్దంటే ఇప్పుడు ఇది కన్వర్ట్ అయ్యాక 97 అనేది కన్వర్ట్ అయిపోయాక ఏమవుద్దంటే ఇక్కడ కోడ్ అనేది మనకి రన్ అవుద్ది అనమాట. రన్ అయినా దాన్ని ఎగ్జిక్యూట్ అయినా అనొచ్చు. సో రన్ ఆర్ ఎగ్జిక్యూట్ అనేది అవుద్ది అనమాట. సో రన్ ఆర్ ఎగ్జిక్యూట్ అయ్యాక ఏమవుద్ది, రన్ అండ్ ఎగ్జిక్యూట్ అయ్యాక ఇది లోడర్లోకి వెళ్తుంది. సో లోడర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ ద లోడింగ్ అనమాట. లోడ్ చేసి ఏం చేస్తుంది అంటే ర్యామ్లోకి సెండ్ చేస్తుంది. సో వితౌట్ ర్యామ్ అనేది ఏం చేయలేం. సో ర్యామ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం కొత్త మొబైల్ ఫోన్ తీసుకున్నప్పుడు కూడా ర్యామ్ రోమ్ అనేది చెక్ చేస్తాం, మీకు అందరికి గుర్తుంటుంది. సో ర్యామ్ అంటే ఏంటి, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అనమాట. సో మనం ఏం చూడాలన్నా చేయాలన్నా ఫస్ట్ మన సిస్టంలో ల్యాప్టాప్లో డెస్క్టాప్లో ర్యామ్ అనేది ఉండాలన్నమాట. సో లోడింగ్ చేసి ఆ కోడ్ని ర్యామ్లో సెండ్ చేస్తుంది. సో ర్యామ్కి వెళ్ళాక ఏమవుద్దంటే ర్యామ్ తర్వాత అది ప్రొసెసర్లోకి వెళ్తుంది ఆ కోడ్. ప్రొసెసర్ అంటే ఏంటి, ఆల్రెడీ ఆ నేమ్లోనే ఆన్సర్ ఉంది, ప్రాసెస్ అవుద్ది. సో అక్కడ ప్రాసెస్ అయ్యాక మనకి ఏమనేది ప్రింట్ అవుద్ది అంటే బయటికి ఏ అనేది ప్రింట్ అవుద్ది. సో ఇంత బ్యాక్ ఎండ్లో ప్రాసెస్ అయితే మనకి అవుట్పుట్లో ఇలా ఏ అని వస్తుంది అనమాట. సో ఏ అంటే ఏంటి, ఆల్రెడీ ఏ అనేది మన అవుట్పుట్ అనమాట. సో నెక్స్ట్ అలా
ని బి ASCII వాల్యూ తీసుకొని ఆ బి ASCII వాల్యూ మళ్ళీ బైనరీలో చేంజ్ అయ్యి మళ్ళీ ఆ బైనరీ అనేది మళ్ళీ వాల్యూలో చేంజ్ అయ్యి ఆ వాల్యూ అనేది మళ్ళీ ఆల్ఫాబెట్ ప్రాసెసర్కి ర్యామ్ ప్రాసెసర్లో వెళ్ళి కన్వర్ట్ అయ్యి మళ్ళీ అది అనేది మనకి బయట ప్రింట్ అవుద్ది అనమాట. సో వితౌట్ ర్యామ్ అవర్ మొబైల్ ల్యాప్టాప్ ఆర్ నాట్ వర్కింగ్ అనమాట. సో ర్యామ్ లేకుండా ఇవన్నీ మనకి వర్కింగ్ అనేవి అవ్వదు. సో ర్యామ్ అనేది ఇంపార్టెంట్. సో ర్యామ్కి అయిపోయాక అది ప్రాసెసర్కి వెళ్ళి అక్కడ ప్రాసెస్ జరిగాక మనం ఇచ్చే వాల్యూ ఇచ్చింది మనకి ప్రింట్ అవుద్ది అనమాట. సో ఇది మొత్తం ప్రాసెస్ అనమాట. హౌ టు చేంజ్ బైనరీ టు డెసిమల్ అండ్ డెసిమల్ టు బైనరీ అండ్ కోడ్ అనేది ఎలా రన్ అవుద్ది, ఎలా ఎగ్జిక్యూట్ అవుద్ది. సో ఇది మొత్తం ఆ ప్రాసెస్. సో నెక్స్ట్ సో ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది, మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది ఇంటర్చేంజ్ అయింది. ఎలా ఇన్ఫర్మేషన్ అనేది ఇంటర్చేంజ్ అయింది అంటే ఫస్ట్ నేను ఏమి ఇచ్చా, ఇంగ్లీష్లో ఇచ్చా ఏబిసి అనేది. అది ప్రింట్ అయ్యాక 96 ఏ అనేది 96గా ప్రింట్ అయింది. సో 96 అనేది డెసిమల్. సో డెసిమల్ అనేది మళ్ళీ ఎలా చేంజ్ అయింది, బైనరీగా చేంజ్ అయింది. అండ్ బైనరీ వచ్చి మళ్ళీ ఎలా చేంజ్ అయింది, ఇంగ్లీష్లో చేంజ్ అయింది. సో ఇంగ్లీష్లో మనకి లాస్ట్గా అవుట్పుట్ అనేది వచ్చింది. సో దీన్ని అన్నిటిని ఏమంటామంటే ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ అంటాం. సో ఇన్ఫర్మేషన్ అనేది ఇంటర్చేంజ్ అయింది అంటే చేంజ్ అయింది ఇన్ఫర్మేషన్, అటు నుంచి ఇటు నుంచి అటు అనేది చేంజ్ అయింది ఇన్ఫర్మేషన్ అనేది. సో 97 అనేది ఫిక్స్డ్ వాల్యూ అనమాట. 97 ఈజ్ ద ఫిక్స్డ్ ASCII వాల్యూ ఆఫ్ స్మాల్ ఏ. సో అలా ఫిక్స్డ్ ఉంటాయి వాల్యూస్. ఇక్కడ స్మాల్ బీకి ఫిక్స్డ్ వాల్యూ, స్మాల్ సికి ఫిక్స్డ్ వాల్యూ, క్యాపిటల్ ఏకి ఫిక్స్డ్ వాల్యూ, కామాకి ఫిక్స్డ్ వాల్యూ, అన్నిటికీ ఇక్కడ ఫిక్స్డ్ వాల్యూస్ అనేవి ఉంటాయి. సో దాన్ని మనం చేంజ్ చేయడానికి అవ్వదు. సో స్మాల్ ఏ ఫిక్స్డ్ వాల్యూ కూడా 97 అనమాట. సో వితౌట్ ASCII వాల్యూ our code cannot be changed. సో ASCII వాల్యూ లేకుండా మనం ఇచ్చే కోడ్ అనేది మషినరీ లాంగ్వేజ్లో చేంజ్ అవ్వదు అండ్ మషినరీ లాంగ్వేజ్ నుంచి మళ్ళీ నార్మల్ లాంగ్వేజ్లో కూడా చేంజ్ అవ్వదు. సో ASCII వాల్యూ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. సో అందరికి అర్థమైంది కదా వాట్ ఈస్ ASCII వాల్యూ, వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ కోడ్ అనేది. సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చి సో క్యారెక్టర్ సెట్ అంటే ఏంటి. సో క్యారెక్టర్ సెట్ అంటే ఏంటంటే every language comes with a particular character set, and by using this character set only we can the character set, and by using this character set only we can develop the programs or software. C comes with ASCII characters set which is having 52 alphabets. సో 52 ఆల్ఫాబెట్స్ అనేవి ఎలా ఉంటాయి, 26 కదా ఉంటాయి అంటే A to small z వరకు అండ్ A to క్యాపిటల్ Z వరకు ఇవన్నీ ఉంటాయి దీంట్లో. 256 క్యారెక్టర్స్లో 52 ఆల్ఫాబెట్స్ ఉంటాయి. నెక్స్ట్ 10 డిజిట్స్ అనేవి ఉంటాయి 0 to 9 వరకు. నెక్స్ట్ 44 ఆపరేటర్స్ అనేవి ఉంటాయి. సో ఆపరేటర్స్లో ప్లస్, మైనస్, డివిజన్, మల్టిప్లై ఎక్సెట్రా ఇవన్నీ ఉంటాయి అన్నమాట. 44 ఆపరేటర్స్ తర్వాత అండ్ 14 సెపరేటర్స్ అనేవి ఉంటాయి. సో సెపరేటర్స్కి వచ్చినప్పటికీ కామా, ఫుల్ స్టాప్, కామా ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అండ్ రిమైనింగ్ ఆల్ ఆర్ స్పెషల్
క్యారెక్టర్స్. సో మిగతా ఇంకెన్ని మిగిలినవన్నీ స్పెషల్ క్యారెక్టర్స్ కూడా ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ ASCII వాల్యూస్ అనేవి చెప్తా, ఎప్పుడైనా యూజ్ అవ్వచ్చు. సమ్ ఇంపార్టెంట్ ASCII వాల్యూస్ అంటే ASCII వాల్యూస్ అనేవి మొత్తం ఎన్ని ఉంటాయి, 256 ఉంటాయి. సో 256 మనం గుర్తుపెట్టుకోలేం. సో కొన్ని గుర్తుపెట్టుకోండి దాంట్లో. సో ఇవన్నీ ఎప్పుడైనా యూజ్ అయితే అవ్వచ్చు. సో కామన్గా ఇవే యూజ్ అవుతాయి. సో ఇక్కడ క్యారెక్టర్స్ అండ్ ఇక్కడ ASCII వాల్యూస్. సో ఇక్కడ క్యారెక్టర్స్ ఏంటంటే లైక్ స్మాల్ a to z వరకు దాని ASCII వాల్యూ ఏంటంటే 97 to 122. అండ్ నెక్స్ట్ క్యాపిటల్ A to క్యాపిటల్ Z. సో దాని ASCII వాల్యూ వచ్చి 65 to 90. అండ్ నెక్స్ట్ 0 to 9 ASCII వాల్యూస్ ఏంటంటే 48 to 57. అండ్ నెక్స్ట్ స్టార్ ASCII వాల్యూ ఏంటంటే 42. అండ్ నెక్స్ట్ ప్లస్ ASCII వాల్యూ ఏంటంటే 43. అండ్ ఎస్కేప్ బటన్ ASCII వాల్యూ ఏంటంటే 27. అండ్ నెక్స్ట్ ఎంటర్ కీ ASCII వాల్యూ ఏంటంటే 13. అండ్ నెక్స్ట్ బ్యాక్ స్పేస్ ASCII వాల్యూ ఏంటంటే 8. అండ్ లాస్ట్ ట్యాబ్ కీ ASCII వాల్యూ ఏంటంటే 9. సో ఇక్కడ ఇవన్నీ నేను నార్మల్గా చెప్పా. మీకు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే A to Z, క్యాపిటల్ A to Z అండ్ 0 to 9. సో ఇవనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఈ 3 అనేవి మీరు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. సో ఈ 3 అనేవి ASCII వాల్యూస్ మీకు యూజ్ అవ్వచ్చు. ఒకవేళ ఇంటర్వ్యూస్లో అయినా ఎక్కడైనా ఏమైనా క్వశ్చన్స్ అడిగితే మీకు యూజ్ అవ్వచ్చు. దీని తప్ప ఇంకేమీ యూజ్ అవ్వు. సో మీరు నార్మల్గా గుర్తుపెట్టుకోవాలంటే గుర్తుపెట్టుకోవచ్చు. ఆ 256 అనేవి కూడా అవసరం లేదు, మొత్తం నేర్చుకోవాల్సిన అవసరం. బట్ 256 ASCII క్యారెక్టర్ సెట్స్ ఉంటాయని అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చి సో ఇక్కడ నేను మీ అందరికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సో ఈ ఎగ్జాంపుల్ చూస్తే మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. అండ్ ASCII వాల్యూస్ అనేవి ఎక్కడ యూజ్ అవుతాయి, ఎలా అడుగుతారు ASCII వాల్యూ ఇంటర్వ్యూలో అని. ఇన్క్లూడ్ stdio.h. సో ఇది అందరికీ తెలుసు కదా, ఇది ఒక లైబ్రరీ. ఆల్రెడీ నేను నా ప్రీవియస్ వీడియోలో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశా. వాయిడ్ మెయిన్ stdio.h స్ట్రక్చర్ ఆఫ్ C లాంగ్వేజ్ అనేది నేను ఆల్రెడీ మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేశా. సో నెక్స్ట్ printf. సో ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే %d ఎందుకంటే ఇంటీజర్ కాబట్టి %d. ఇప్పుడు 0 గ్రేటర్ దెన్ 0. సో ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది అనుకుంటున్నారు మీరందరూ. సో అవుట్పుట్ రన్ చేస్తే మనకి ఏమని వచ్చింది, 1 అని వచ్చింది. సో 1 ఎందుకు వచ్చింది అనేది నేను మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. లైక్ ఇప్పుడు సో 1 ఎందుకు వచ్చింది అంటే లైక్ సింపుల్. ఇప్పుడు మన దగ్గర ఇక్కడ ఏముంది, మనం ఇలా కామాలో రాసిన 0 ఉంది అండ్ గ్రేటర్ దెన్ 0 ఉంది. సో యాక్చువల్గా రెండు 0. సో 0 అనేది మనం మన లాంగ్వేజ్లో ఏం చెప్తాం, ఈక్వల్ అని చెప్తాం. బట్ ఇక్కడ ఎందుకు ఈక్వల్ అవ్వలేదంటే ఆ 0లో ఉన్న కామాస్లో ఉన్న 0ని దాన్ని ASCII వాల్యూలో చూసుకుంటే, మనం ASCII క్యారెక్టర్ సెట్లో ASCII వాల్యూలో చూసుకుంటే దాని వాల్యూ ఏంటంటే 0 వాల్యూ 48 అనమాట. సో 48 గ్రేటర్ దెన్ 0. సో 48 గ్రేటర్ దెన్ 0 అంటే ఏంటి, ట్రూ అనమాట. సో ట్రూ అనేది కంప్యూటర్ C లాంగ్వేజ్లో అవుట్పుట్లో మనకి ఎలా ప్రింట్ అవుతుందంటే 1, ఆర్ ఫాల్స్ అయితే 0 అనేది వచ్చేది. సో ఇక్కడ 0 గ్రేటర్ దెన్ 0 అనేది మనకి ట్రూ కాబట్టి, సో 0 గ్రేటర్ దెన్ 0 అంటే 0 అనేది ASCII వాల్యూ ఆఫ్ 0 ఏంటి 48 ఈజ్ గ్రేటర్ దెన్ 0 కాదా, అవును ట్రూ కాబట్టి మనకి 1 అనేది ప్రింట్ అయిందనమాట. సో సేమ్ అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ అనేది చెప్తా. లైక్ ఇప్పుడు %d ప్లస్ %d ఈక్వల్స్ టు %d.
ఏ కామా బి. సో ఇది ఇంటర్వ్యూలో ఒకవేళ ఇన్నటి క్వశ్చన్స్ కూడా అడిగేస్తాడు చాలాసార్లు. సో ఇది ఒకసారి చూడండి, ఏ ప్లస్ బి. సో దీని అవుట్పుట్ ఏమొస్తుంది? 97 ప్లస్ 98 ఈక్వల్స్ టు 131. సో ఇలా వచ్చింది. సో ఇది ఎలా వచ్చింది అంటే చెప్తా. సో ఇది నేను నోట్స్లో అన్నీ పెడతా, ఒకవేళ మీ అందరికీ రిఫర్ చేసుకోవాలనుకుంటే నా నోట్స్ అనేవి లింక్డ్ఇన్ ఛానల్లో మావా ఈజీరా అనే ఛానల్లో ఉంటుంది. సో మీరు అక్కడ అనేది ఈ నోట్స్ అనేవి రిఫర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ కోడ్లో 97 ప్లస్ 98 ఈక్వల్స్ టు 131 ఎలా వచ్చింది? సో ఇది చాలా సింపుల్. ఇప్పుడు ఎలా అంటే ఫస్ట్ నేను ఏం రాసా ఇక్కడ, ఇలా కామాలో ఏ అనేది రాసా. సో ఇక్కడ ఏ వాల్యూ ఏంటి? ఏ వాల్యూ 97 అయింది. సో నెక్స్ట్ కామా బి వాల్యూ అనేది రాసా. బి వాల్యూ ఏంటి? 98. సో ఇక్కడ నేను 2 కామాలు పెట్టాను కాబట్టి, అండ్ ఈ పర్సెంటేజ్ డీలో ఈ 97 అనేది ఉంటుంది, మధ్యలో ఏం సింబల్ ఉంది? ప్లస్ సింబల్ అనేది ఉంది. సో ప్లస్ సింబల్ అనేది వచ్చింది. నెక్స్ట్ ఈ బిలో ఏముంది? 98. ఈ బి వాల్యూ 98 అనమాట. సో ఈ బి వాల్యూ అనేది ఈ పర్సెంటేజ్ డీలోకి వెళ్తుంది. సో ఈ ఏ వాల్యూ అనేది ఈ పర్సెంటేజ్ డీ లోపలికి వెళ్తుంది. 97 ప్లస్ 98. అండ్ ఇక్కడ ఈక్వల్స్ టు వచ్చి క్యాపిటల్ ఏ ప్లస్ క్యాపిటల్ బి వాల్యూ ఆఫ్ ఆన్సీ ఏంటి? క్యాపిటల్ ఏ వాల్యూ ఏంటి? 65. క్యాపిటల్ బి వాల్యూ ఏంటి? 66. సో టోటల్ ఏంటిది? 131. సో కాబట్టి మనకి ఏమొచ్చిందంటే, సో ఈ టోటల్ ఏ ప్లస్ బి టోటల్ మొత్తం కలిపి 131 అనేది ఈ పర్సెంటేజ్ డీలో స్టోర్ అయింది. సో అందుకే మనకి ఏమొచ్చిందంటే 97 ప్లస్ 98 ఈక్వల్స్ టు 131 అనేది వచ్చింది. సో మీ అందరికి అర్థమైందా? సో ఇదే లాజిక్. సో ఒకసారి మీరు ఆస్కీ వాల్యూస్ని కొంచెం గుర్తుపెట్టుకుంటే, సో ఈ టైప్ ఆఫ్ ఇంటర్వ్యూస్లో వచ్చే క్వశ్చన్స్ని మీరు సాల్వ్ చేయడానికి చాలా ఈజీ అవుద్ది. సో ఇది ఈరోజు క్లాస్ అనమాట, అబౌట్ ద క్యారెక్టర్ సెట్స్ ఆఫ్ సి అండ్ ఆస్కీ వాల్యూస్. సో ఇవన్నిటి గురించి మీరు అందరికి బాగా అర్థమైంది అనుకుంటున్నా. సో నెక్స్ట్ క్లాస్లో నేను మీ అందరికీ, సో ఆల్రెడీ క్యారెక్టర్ సెట్స్ అయిపోయాయి కాబట్టి, సో నెక్స్ట్ క్లాస్లో నేను మీ అందరికీ సి లాంగ్వేజ్లో ఇంకా ఫండమెంటల్స్లో సెకండ్ టాపిక్ ఏంటంటే టోకన్స్ అనమాట. సో టోకన్స్ అంటే ఏంటి, టోకన్స్లో ఏమేమి ఉంటాయి, అవి మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. సో అప్పుడు వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.